మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై టీబీజీ కేసు కార్మిక సంఘంపై బీజేపీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల్ని టీబీజీ కేసు నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్మిక హక్కులు సాధించిందే టీబీజీ కేసు అనే విషయం వారికి కూడా తెలుసన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షులు బడితెల సమ్మయ్య ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఫామ్ ఆయిల్ తోటల గురించి మాట్లాడుతున్న కీర్తిరెడ్డి, రైతుల వద్దకు వెళ్తే వారికి మేలు చేసేలా గండ్ర ఏ విధంగా కృషి చేస్తున్నారో తెలుస్తుందన్నారు. 4 కార్మిక సంఘాలు మారిన అప్పాని శ్రీనివాస్ తమ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డిపై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు సదానందం, బ్రాంచ్ కార్యదర్శి కుమార్, ఫిట్ సెక్రటరీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కీర్తిరెడ్డి మరియు బీఎంఎస్ నాయకులు అప్పన్ సీనియర్ మా బీఆర్ఎస్ పార్టీ మీద, టీబీకేఎస్ యూనియన్ మీద, అదేవిధంగా భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ అతను ఏదో పామాయిల్ పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాడని, లేదా సింగరేణిలో ఉన్నటువంటి హక్కులన్నీ బీఎంఎస్ సాధించి పెట్టిందని వాళ్ళు మాట్లాడడం జరిగింది. అది బీఎంఎస్ నాయకులకు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వచ్చినాక అనేకమైనటువంటి హక్కులను సాధించింది. ఆ సాధించింది అప్పాని శ్రీనివాస్కు తెలుసు, అదేవిధంగా కీర్తిరెడ్డి కూడా తెలుసు. ఈ యొక్క యూనియన్లన్నీ ఈ యొక్క బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బుడగొట్టినటువంటి తండ్రి కొడుకుల ఉద్యోగాలను ఇచ్చి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా ఇక్కడ భూపాలపల్లిలో దాదాపుగా కార్మికులకు 1000 కోటర్లు సింగిల్ బెడ్రూమ్లు 18 లైన్ కాలనీ 1000 కోటర్స్ కట్టేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేసీఆర్ గారి చొరవతో ఇలా భూపాలపల్లిలో సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు కూడా మా గండ్ర వెంకటరమణారెడ్డి గారు కేసీఆర్ తోటి మాట్లాడి డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టేయడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి మా రమణారెడ్డి గారి మీద అనేకమైనటువంటి విమర్శలు గుప్పుతూ ఇలా భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ఆయన పామాయిల్ సబ్సిడీ మీద ఇప్పించి ఇలా రైతులకు ఒక సంవత్సరానికి 1,50,000 నుండి ఎకరానికి 2 లక్షల రూపాయలు లాభం కలిగేలా రైతులకు చేసినటువంటి కృషి ఇలా మీరు రైతులను అడిగితే తెలుస్తుంది, ఆ పామాయిల్ తోటలలో పోతే తెలుస్తుంది. ఇలా ఉన్నటువంటి పంటలు మిర్చి కానీ, పత్తి కానీ, వరి కానీ ఈరోజు రైతులకు పురుగు మందులు కొట్టలేక అనేక అప్పులై బాధపడుతుంటే ఇలా గండ్ర వెంకటరమణారెడ్డి గారు పామాయిల్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక్కొక్క రైతుకి ఎకరానికి 2 లక్షల దాకా బెనిఫిట్ చూపించిన వ్యక్తి మన రమణారెడ్డి గారు. అదేవిధంగా ఈ అప్పాని శ్రీనివాసు 4 పార్టీలు మారి 4 యూనియన్లు మారి టీబీ కేసులు ఉన్నప్పుడు కేసీఆర్ అంతా దేవుడే లేరు, కేసీఆర్ అంతా కృషి వల్లనే ఇలా కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు 16% నుండి 32% వరకు లాభాల వాట పెంచినాం. కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినాం. కార్మికులకు 35 రోజులు సమ్మె చేస్తే 30 సమ్మె వేతనాన్ని కూడా కట్టించిన ఘనత మన కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కృషి వల్లనే వచ్చిందని మేము తెలియజేస్తున్నాం. అప్పాని శ్రీనివాస్ అందులో ఐఎన్టీయూసీ నుంచి టీబీజీ కేసుకు, టీబీఎస్ నుంచి ఎంటీఏ అనిపోయిండు. అందులో నుంచి మళ్ళీ బీఎంఎస్లకు వచ్చి ఇవాళ కేసీఆర్ మీద లేనిపోని మా రమణారెడ్డి మీద విమర్శలు కక్కుతున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ మన సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తే మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమ్మె చేసి స్ట్రైక్ చేసి ఆ యొక్క 4 బ్లాకులను కూడా ప్రైవేట్ పరం కాకుండా ఆపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని తెలియజేస్తున్నాం. ఇవాళ భూపాలపల్లిలో కార్మికుల హక్కుల కోసం మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ధర్నాలు చేసి ఒకరోజు నిరాహార దీక్ష కూడా ఇక్కడ మన బొమ్మకాడ చేయడం జరిగింది. ఈ యొక్క బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయొద్దని, కార్మికుల హక్కులను తీసుకురావాలని, మెడికల్ బోర్డు పెట్టాలని, కార్మికులకు లాభాల వాట పెంచాలని, కార్మికుల సంక్షేమం కోసం పడేటువంటి వ్యక్తి మా గండ్ర వెంకటరమణారెడ్డి అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా
ఇలా గంటా వెంకటరమణారెడ్డి ఏ బాయిల చిన్న ఇష్యూ జరిగినా, యాక్సిడెంట్ అయినా, కార్మికుడు హాస్పిటల్లో ఉన్నా, బాయిలకు దిగిన వ్యక్తి కార్మికులకు యాక్సిడెంట్ అయితే 6 లైన్ బాయిల్లో దిగిండు, 1 లైన్లో దిగిండు, 2 లైన్లో దిగిండు, 5 లైన్లో దిగిండు. నువ్వు అవి నీకు గుర్తుకొస్తలేదా? రమణారెడ్డి రోజు కార్మికుల పట్ల ఎక్కడ హాస్పిటల్ ఉన్నా, ఇదే వరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడున్నా కూడా వారి దగ్గర పోయి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ అందేలాగా కృషి చేసిన వ్యక్తి గంటా వెంకటరమణారెడ్డి. అప్పాని శ్రీను, నువ్వు తెలుసుకోవాలి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడినావు? బీఆర్ఎస్ పార్టీ అంత మంచి, కేసీఆర్ అంత మంచి వ్యక్తి లేడన్నావు. ఇలా నువ్వు ఏ రకంగా విమర్శిస్తున్నావు? నువ్వు అది నీకే చింత అని తెలియజేస్తున్నావు. ఇంకొకసారి తెలుసుకొని మాట్లాడు. నీ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క మన కార్మికుల తల్లిదండ్రుల ఉద్యోగం పొడగొట్టింది, వాటిని తెప్పి, అదేవిధంగా ఆ ఇన్కమ్ ట్యాక్స్ తెప్పి, కానీ నువ్వు లేనిపోయిన మాటలు మా నాయకుడి మీద ఈ ఆరోపణలు చేస్తే బాగుండదని మీకు డిమాండ్ చేస్తున్నాం, అదేవిధంగా హెచ్చరిస్తున్నాం.